ఏపీలో ఆలయాలకు ర్యాంకులు ప్రకటించారు. రీసెంట్ గా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయానికి భక్తుల నుంచి మంచి మార్కులు వచ్చాయి. ఆలయాల గురించి భక్తుల్లో ఉన్న అభిప్రాయాలను ఏపీ ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సేకరించింది. అయితే జనవరి 20వ తేదీ నుంచి ప్రతి వారం సగటున 30,000 మంది భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుని పలు వివరాలను వెల్లడించింది. భక్తుల నుంచి వసతులు, దర్శనం త్వరగా జరగడం, ప్రసాదం రుచి తదితర అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో ఆయా అంశాల్లో ప్రతి ప్రశ్నకు సంబంధించి ఆయా ఆలయాలకు వేర్వేరు ర్యాంకులు వచ్చాయి. అందులో సేకరించిన వివరాల్లో 3ంటికి కలిపి చూస్తే కాణిపాకం ఆలయం అగ్రస్థానంలో నిలిచింది. 2వ స్థానంలో శ్రీకాళహస్తి, 3వ స్థానంలో ద్వారకా తిరుమల, ఆ తర్వాతి స్థానాల్లో విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం, శ్రీశైలం, అన్నవరం ఆలయాలున్నాయి. ఆ 3 అంశాల్లో భక్తుల నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయం గురించి మంచి అభిప్రాయాలు రావడంతో ఆ ఆలయం అగ్రస్థానంలో నిలిచింది. ఏడు ఆలయాల్లో కలిపి దర్శనాల సమయంపై 78% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఆయా ఆలయాల్లో ప్రసాదాల నాణ్యత, రుచిపై 84% మంది హర్షం వ్యక్తం చేశారు. అన్ని ఆలయాల సమాచారం ప్రకారం భక్తుల నుంచి సంతృప్తి స్థాయి 95% ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి కూడా వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు ఉపయోగపడే విధంగా వినూత్న కార్యక్రమాలతో ప్రజలు అభివృద్ధి పదంలో ముందుకెళ్లేందుకు కూడా దోహదపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే గత 2 నెలలుగా కూడా స్థానికంగా మండల స్థాయి అధికారులు ఎలా పనిచేస్తున్నారు, రెవెన్యూ అధికారులు ఎలా పనిచేస్తున్నారని ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారం తెలుసుకొని మరలా తిరిగి ఆ ఎంపీడీఓలకి, ఆ ఎంఆర్ఓలకి, ఆ మున్సిపల్ కమిషనర్లకి మెయిల్ పెట్టయితే ఉంది. మీ మున్సిపల్ పరిధిలోని పలానా వ్యక్తులకి వర్క్ సరిగా జరగట్లేదంట, పలానా సమస్యలు ఉన్నాయంట అంటూ కూడా ప్రభుత్వం నుంచి ఆ మండల ఎంఆర్ఓలకి, ఎండిఓలకి, మున్సిపల్ కమిషనర్ కి మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా అధికారులందరూ కూడా అవాక్కైపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా స్థానిక టెంపుల్ల గురించి కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా భక్తుల యొక్క సంరక్షణ గాని, భక్తులకి పూజా విధానం గాని, అలాగే భక్తులు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళకి కలుగుతున్న ప్రధాన అనుభూతి గాని, అలాగే ఆలయంలో అధికారులు గాని, పూజారులు గాని, ఆలయ సిబ్బంది గాని ఎలాగ భక్తులతో మసులుతున్నారు, ఎలాగ భక్తులతో మెలుగుతున్నారు అనే దాని మీద కూడా ఐవీఆర్ఎస్ ద్వారా తెలుసుకుంది. ఈ నేపథ్యంలోనే చాలా గుళ్ళకి, కొన్ని గుళ్ళకి ప్రభుత్వం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది, స్థానాలు కేటాయించింది, ర్యాంకులు కేటాయించింది. కానీ కొన్ని గుళ్ళకి సంబంధించి ఆ అధికారులకి, ఎవరైతే ఈవోలు ఉన్నారో ఆలయ అధికారులకి, సెక్రటరీకి మెయిల్స్ పంపించింది, నోటీసులు కూడా పంపించింది. తమ పద్ధతులు, తమ గుళ్ళో సిస్టమ్ మార్చుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఆ స్థానిక ఆలయ ఈవోలకు అందరికీ కూడా ఆ ప్రభుత్వం నుంచి వార్నింగ్ వచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఆ వినూత్నంగా ప్రజలకు సంబంధించి ఆలయాలకు ర్యాంకులు మొదటిసారిగా ప్రకటించారో, ఇది రాష్ట్రంలోనే కాకుండా ఆ దేశంలోనే ఇది వినూత్న ఒక ప్రణాళిక అభివృద్ధి కార్యక్రమం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐవీఆర్ఎస్ ద్వారా ఆ కాల్స్ చేయడం, భక్తుల యొక్క అభిప్రాయాలు తెలుసుకుని అనంతరం కూడా కరెక్ట్ గా ఉంటే ఆ ఆలయానికి ర్యాంకులు ఇవ్వడం, కరెక్ట్ గా లేని పక్షంలో వారికి ఆ ప్రభుత్వం నుంచి మెయిల్స్ పంపించడం, మరలా వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే నోటీసులు పంపించడం కూడా జరుగుతున్నట్లు మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కాణిపాక వరసిద్ధి వినాయకుడు ఆలయం ఆంధ్రప్రదేశ్ లోనే ఓ పక్క భక్తులతో గాని, పూజా వ్యవహారాలు గాని, ఆలయం యొక్క ఆ పద్ధతులు గాని, ఆలయంలో ఉన్న విధి విధానాలతో పాటు ఆలయ శుభ్రత కూడా మొత్తంగా చూసుకుంటే ఆలయంలోని ప్రతి ఒక్కటి కూడా అంశము బాగున్న అంశాన్ని తెర మీదకి తీసుకొని, బాగున్న అంశాన్ని అన్ని అంశాలలో కూడా
ఏ గుడి నిష్ఠతో ఉంది, ఏ గుడి పద్ధతితో ఉంది, ఏ గుడి క్రమశిక్షణతో పాటు భక్తులతో కలయికగా ఉన్నారు, భక్తులకు ఇబ్బంది లేకుండా చేశారు, ఆలయ శుభ్రతతో సహా మొత్తం కూడా ఐవీఆర్ఎస్ ద్వారా కనుక్కున్నది ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో కాణిపాక వరసిద్ధి వినాయకుడు ఆలయం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో భక్తులందరిలో కూడా మన్నలను పొంది మొదటి స్థానంలో నిలిచిన పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ వివరాలు మొత్తం కూడా సేకరించిన పరిస్థితి ఉంది. జనవరి 20వ తేదీ నుంచి ప్రతి వారం సగటున 30,000 మంది భక్తుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క వివరాలు మొత్తం కూడా సేకరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే రుచి ప్రసాదాల దగ్గర నుంచి భోజన వసతులు కూడా ఈ ఐవీఆర్ఎస్ ద్వారా భక్తుల దగ్గర సమాచారం ప్రభుత్వం తెలుసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే వివిధ ఆలయాలకి ర్యాంకులు కూడా కేటాయించిన నేపథ్యంలో వరసిద్ధి వినాయక ఆలయం మాత్రం ప్రథమ స్థానంలో నిలిచిన పరిస్థితి ఉంది. అయితే రెండో స్థానంలో శ్రీకాళహస్తి, మూడవ స్థానంలో ద్వారకా తిరుమల, ఆ తర్వాతి స్థానాల్లో విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం, అలాగే సింహాచలం, శ్రీశైలం, అన్నవరం ఆలయాలు ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భక్తుల దగ్గర నుంచి ఆ ఆలయంలో ప్రధానంగా ఐవీఆర్ఎస్ ద్వారా కనుక్కుంటున్న నేపథ్యంలో ఆలయాలు కూడా ఒక ఆలయం తర్వాత ఒకటి పోటీ తత్వం పెరిగి ఆలయాలు శుభ్రంగా ఉంచడం, భక్తులకి నాణ్యమైన ప్రసాదాలు అందించడం, అలాగే భక్తులకి ఆలయాలతో పాటు శుచి శుభ్రత కూడా మొత్తం ప్రతి ఉండే విధంగా కూడా ఆలయాలు పోటీతత్వం పెరిగేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రథమ స్థానంలో నిలిచిన కాణిపాకం లాగా మిగతా దేవాలయాలు కూడా ముందుకు రావాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పరిస్థితి ఉంది. 7 ఆలయాల్లో కలిపి ఆ ధర్మాల సమయంపై కూడా 78% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తా ఉంది. అలాగే ముఖ్యంగా ఆలయాల్లో ప్రసాదాల నాణ్యత, రుచిపై 84% మంది ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అన్ని ఆలయాల సమాచారం మేరకు భక్తుల నుంచి సంతృప్తి స్థాయి 95% ఉండేలాగా చూడాలని అధికారులు ఆ సంబంధిత దేవాలయాలకి మెయిల్స్ పంపించడం అయితే జరిగిన పరిస్థితి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వినూత్నంగా చేపట్టిన భక్తుల దగ్గర నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా గుళ్లలో ఉన్న తీర్థ ప్రసాదాల దగ్గర నుంచి గుడి యొక్క పద్ధతుల దాకా తెలుసుకోవడం పట్ల మాత్రం భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రీహానా. ఓకే నాగేశ్వరరావు.